యేసయ్యా 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 కాపరి యెహోవా నా కాపరి నాకులేమి కలుగదు పచ్చిక గల చోట పరుండ చేయును పచ్చిక గల చోట పరుండ చేయును శాంతికరమైన జలములు నీచును శాంతికరమైన జలములు నీచును చెప్పండి నీవే నాకు యేసయ్యా నాకు నీవే యేసయ్యా 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 నా కాపరి నా ఊపిరి నా కాపరి నా ఊపిరి నా కాపరి చెప్పండి నా ఊపిరి నీవేసయ్యా నాకు నీవేసయ్యా నీవేసయ్యా నాకు నీవేసయ్యా యేసయ్యా నాకు నీవేసయ్యా కాపరి యేసయ్యా నాకు నీవే యేసయ్యా నాకు నీవే యేసయ్యా యేసయ్యా నాకు నీవే యేసయ్యా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధమైన నా దేవ, మహోన్నతమైన దేవ, సర్వాధికారం కలిగిన మా యేసు ప్రభువాని వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉన్నవాడు అన్నవాడు అయిన తండ్రి నీకు స్తోత్రములు. మారని దేవా నీకు స్తోత్రములయ్యా. మార్పు లేని యేసు రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి నీ యొక్క కార్యములు నాయన మా ఊహకి అందరికీ కార్యాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎన్నికి లేని ప్రభా మమ్మల్ని మీరు ఎన్నుకొని ఈ రీతిగా నాయన ఈ యొక్క ప్రాంతంలో యేసయ్యా నీ యొక్క బిడ్డలతో దైవ దాసులతో కలిసి నీ నామాన్ని స్తుతించడానికయ్యా అనేకమైన కార్యాల నుండి ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి నాయన ఇలాంటి ఒక సమయాన్ని దయచేసినందుకు చెల్లిస్తున్నా అయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో మీరు ఉండి నాయన మీరు నడిపించిన రీతిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ స్థలంలో నాయన నీ నామం మాత్రమే కనపరచబడాలయ్యా. నీ నామం మాత్రమే హెచ్చించబడాలయ్యా. అయ్యా నీ ఉద్దేశం ఏమీ ఉండదయ్యా. నీ ప్రణాళిక ఏమీ ఉండదమ్మా రాజా. అయ్యా ఇవన్నీ కూడా నాయన మా ద్వారా మీరు నెరవేర్చమని కూడా వేడుకొచ్చున్నామయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశీర్వదించండి అయ్యా. విశేషమైన ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు నీవు లేనిది నా ప్రభా క్షణమైన మేము బ్రతకలేము నాయన. అయ్యా నీ కృపయ నాయన. మేము నిలిచి ఉన్నామంటే నీ కృపయ ప్రభా. అయ్యా ఈ యొక్క సమయంలో అయ్యా లాంటి ఒక మందిరంలో స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృపయ ఉన్నది నా ప్రభా. నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభా. ఏమిచ్చినా మేము తీర్చలేము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు చెల్లిస్తూ నీ యొక్క పాద సన్నిధిలో నాయన మొరపెట్టిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి ఆ రీతిగా చేయబోతున్నట్టు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని చేతికి ఉంచున్న సమయాన్ని అప్పగిస్తూ మీరు నాయన సూటిగాను అయినా మా మధ్యలో మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన నీ మాటలు శ్రద్ధతో భయము భక్తితో నాయన ఆసక్తితో వినడానికి సహాయం వచ్చేది. నీ దాసుని అభిషేకించి నీ యొక్క బూరగా మీరు వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుతున్నాము. స్వరం ఎత్తి ఎవరైనా గట్టిగా చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షక నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలని శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపం గలదానిగా మార్చును. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరలోకంలో ఒక శబ్దం వినబడతా ఉంటది ఎల్లప్పుడూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనే శబ్దం. హల్లెలూయా. పరలోకపు వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈరోజు మనం ఇక్కడ నివసిస్తున్నాం. మరి మా యొక్క ఎల్రోయి ఈ యొక్క మినిస్ట్రీస్ ప్రపంచంలో అంటే భారతదేశం అనేక రాష్ట్రాలకు వెళుతున్నది. ఈ యొక్క మినిస్ట్రీ తరపున దేవుడు మాకు ఊరి పేరుతో సహా మాకు తెలియపరిచి పంపిస్తున్నాడు. మరి ఎంతగా దేవుడు ఈ చుట్టుపల్లిని ప్రేమిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆమేన్ చెప్తామా? ఈ చుట్టుపల్లి మీద దేవుని ఉద్దేశం ఉన్నది, ఆయన ప్రణాళిక ఉన్నది. ఈ యొక్క మందలానికి వ్యతిరేకంగా లేస్తున్న శక్తులన్నీ దేవుడు అణిచివేయబోతున్నాడు. దీనికి విరోధంగా రూపొందించాయా ఐదు వ్యక్తులు రాజులకు రాజుగా He is the very most power of the King of Kings. Jesus Christ is ruling for this area. Hallelujah. యేసు ప్రభు రాజుగా ఈ యొక్క ప్రాంతాలన్నీ ఏలుబడి చేస్తున్నాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడు అని దేవుడు చెప్పినాడు. కాబట్టి మీరు దేని గురించి భయపడకండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మమ్మలను ఈ యొక్క లూథరన్ సంఘం సెయింట్ జాన్ లూథరన్ చర్చిలో మమ్మల్ని దేవుడు మరి మొట్టమొదటిగా మేము ఈ యొక్క మా యొక్క సేవ అనుభవంలో మరి లూథరన్ మిషన్ లో అడుగు పెట్టడం మొదటిసారి నెల్లూరు పట్టణంలో మేము క్యాథలిక్ మిషన్ లో అడుగు పెట్టాం. క్యాథలిక్ కాంపౌండ్ లో అక్కడ ఉన్న సిస్టర్స్ అనేకులు కూడా వచ్చి మాకు నెల్లూరు పట్టణంలో ఈ ప్రేయర్ మూమెంట్ లో పాల్గొంటారు. మాకు ఒక శాఖలు భేదాలు లేదు, డినామినేషన్ భేదాలు లేదు. మా దేవుడు మాకు ఏం చెప్పినాడంటే మన ప్రజల యొక్క పౌరస్థితి పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు యేసయ్య బిడ్డగా ఉన్న ప్రతి ఒక్క అక్కాచెల్లెలు అన్నదమ్ములు మనమందరము ఒకే ఒక స్థలమును మనం స్వతంత్రించుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి పాస్టర్ జ్ఞాన ప్రకాష్ అయ్య గారికి మరి జాన్ సుధాకర్ అన్న గారు మరి అయ్య గారికి ఆ తర్వాత మరి వినోద్ రాజ గారు గారు మనందరం కలిసి మన పౌరస్థితిని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరలోకమే నా మాట, పరిశుద్ధత నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. కొంచెకాలమే ఈ భూమిలో, కొంచెకాలమే ఈ భూమిలో యేసు కొరకు వార్త కొరకై, యేసు కొరకై సువిశేష కొరకై. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్దికాలమే మనం ఉండబోయేది. ఏ క్షణములో మన శరీరం నుండి మన ప్రాణం వేరైపోతుందో తెలియదు. మరి డాక్టర్ జాన్ ప్రభాకర్ గారు చెప్పారు,
ఈ ప్రాణము ఈ యొక్క ఆత్మను శరీరాన్ని ఏకపరిచేది ప్రాణం. హల్లెలూయా. మంచి మాట అది. ఆత్మను శరీరాన్ని ఐక్యపరిచేది ప్రాణం. హల్లెలూయా. కాబట్టి ప్రాణము మంచిగా నీ శరీరంలో నివసించాలంటే ఆ ప్రాణం నివసించి కావలసిన ఆరోగ్యం ఆ యొక్క సదుపాయాన్ని నీవు కలుగు చేసి ఇవ్వాలి. హల్లెలూయా. ఆ రీతిగానే నీ ప్రాణము ఈ శరీరంలో ఉండడానికి, ఈ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అదే రీతిగా ప్రియులారా నీ యొక్క ఆత్మ సురక్షితంగా ఉండబోతున్న నిత్య రాజ్యము. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క ఆత్మ సురక్షితంగా పరలోక రాజ్యములో చేరాలి. దేవుని వాక్యం అంటున్నది అక్కడ మన పౌరస్థితి అక్కడ ఉన్నది అంటున్నాడు. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. అక్కడ నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుని కొరకు ఎదురు చూడాలి. యోహాను సువార్త 14 అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదివినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినారు. సరే చదవండి. మీ హృదయములు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యందు ఉండుటకు తీసుకొని పోవుదును. ఆమేన్. దేవుడు యేసు ప్రభు ఉండే స్థలానికి వెళ్ళడానికి ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నేనుండే స్థలములో మీరు కూడా ఉండులాగున అక్కడ మీకు స్థలము సిద్ధపరిచి తర్వాత వచ్చి మిమ్మలను నా యందు నేను తీసుకుంటానని ప్రభు చెప్పి ఉన్నాడు. అతి త్వరలో యేసయ్య వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అపోస్తలులు పౌలు గారు ఎబ్రేయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం చదివితే ఆ పరిశుద్ధుల యొక్క పట్టికలు ఉన్నది. అక్కడ ఏ రీతిగా వారు ఆ పౌరస్థితిని పొందుకోవడానికి, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి మరి ఎంతగా వాదించబడ్డారు, రప్పముతో కోయబడ్డారు, మరి హింసించబడ్డారు. ప్రియులారా, మరి తన బిడ్డలను కూడా బలిగా తన బిడ్డలను కూడా వదిలిపెట్టేశారు. మరి భార్యను వదిలేశారు, భర్తలను వదిలేసి అంటే ఏంటంటే త్యాగం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఉన్న రోమా ప్రభుత్వము వారిని హింసించి ఇదిగో యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తే నేను ప్రాణంతో వదిలేస్తా అని చెప్పాను. సింహాల మధ్యలో గొర్రెల చర్మాన్ని మనుషుల మీద కప్పి వారిని తీసి మరి సింహాల మధ్యలో వేసి వారు చీల్చి చంపినంత భయంకరంగా చంపేశారు ఆ రోజుల్లో. క్రైస్తవులు అంటే మరి అంతగా హింసింపబడి తన ప్రాణాలు, మీరు ఆ యొక్క సమయం లేదు కాబట్టి ఆ వాక్యాలను చదవడానికి ప్రియులారా, వాళ్ళు ఏం చేయబడ్డారంటే తమ యొక్క మరి ప్రాణాలు పోయినా కానీ వారు ప్రభువుని ఏమాత్రము మరి విడిచిపెట్టలేదంట. ప్రభు కొరకు మన జీవాన్ని ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రాణార్పణగా నేను పోయబడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివితే ఇదిగో ఇప్పుడు నేను జీవించిన ఈ జీవితం 3:20 ఒకసారి చదువుకుందామా? గలతీయులు 3:20 ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం 3:20 అది 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నాయను జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించిన ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నా దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే మరి యేసు ప్రభువు అంటున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి. మీరు ఎంత
ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ పాలు తేనెలు ప్రవహించే కానాను ఇస్తానని చెప్పిన దేవుడు ఆ రీతిగానే వారి కొరకు పాలు తేనెలు ప్రవహించే కానాను దేవుడు సిద్ధపరిచినాడు. కానీ అయితే ఆ వాగ్దానం చేయబడిన దేశాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయినారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు ఎంతమంది, దాదాపు 6 లక్షల మంది పురుషులు చెప్పబడినది. వారితో పాటు స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి అక్కడ వెళ్ళి చేరిందంటే 2 గోత్రం యెహోషువ కాలేబు గోత్రం మాత్రం వెళ్ళి ఆ దేవుడు వాగ్దానం చేయబడిన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. నీకు నాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళి నీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళి వెళ్తున్నాను, నేను స్థలం సిద్ధపరిచి వచ్చి మిమ్మల్ని దానితో ఉండుట కొరకు తీసుకుపోబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉన్నది. యేసు ప్రభు ఈ భూలోకంలో వచ్చినప్పుడు ఆయన చెప్పిన, ఇదిగో నేను పరలోక రాజ్యం సమీపమై ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రభు చెప్పాడు. మారు మనసు తగిన ఫలము ఫలించండి. ఇదిగో చెట్లు వేరు దగ్గర గొడ్డలి పెట్టబడినదే, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడును, ఆరుని అగ్నిలో వేయబడుతుంది అంటున్నాడు. మారు మనసు తగిన ఫలము ఫలించండి. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు రాకడ మరి సమీపంగా ఉన్నది. ప్రభు యేసు పలికిన ప్రవచన మాటలన్నీ కూడా నెరవేరి ఉంటున్నది. మరి యేసు రాకడ మాత్రమే ఆలస్యమై ఉంటున్నది. యుద్ధం ప్రారంభమైంది, మరి అది ప్రపంచ యుద్ధంగా అది కొనసాగబోతున్నది. మరి అక్కడెక్కడ లాక్డౌన్ కూడా చెప్తా ఉన్నారు, లాక్డౌన్ చేస్తామని. అనేక మానవుడు భూమిలో నివసించడానికి అనుకూలమైన పరిస్థితి, వాతావరణం తొలగిపోతున్నది. భయపడండి ప్రియులారా, పరిశుద్ధపడండి. ఇక సమయం లేదు. మరి ఎబ్రేయులకు రాసిన పత్రిక 10వ రాయబడింది, ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. నా ఎదుట విశ్వాసం వలన నీతిమంతుడు జీవించిన కానీ అతడు వెనక తీసినట్లా అతని ఆత్మకు సంతోషం ఉండదని ప్రభు చెప్పినాడు. 10వ అధ్యాయం మాటలు. విశ్వాసములో ముందుకు ఎదగాలి బిడ్డ. ఇంకా తిరిగి లోకాన్ని చూసడానికి నో టైం. శరీరాశలు, నేత్రాశ, జీవపడంబం. ప్రియులారా, మరి 1 కొరింథీయులు 15:42 నుంచి మీరు ఇంట్లో పోయి చదువుకోండి. అతను ప్రకృతి సంబంధమైన మనిషి రాయబడుతున్నది. అతను బలహీనుడిగా ఉన్నాడని రాయబడుతున్నది. ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనిషి మొదటిగా వచ్చినాడు. అతను మొదటిగా వచ్చిన ప్రకృతి సంబంధమైన ఆదాము. రెండవదిగా ఆత్మ సంబంధమైన పురుషుడు వచ్చినాడు. రెండవ ఆదాము ద్వారా అతడు జీవించే ప్రాణిగా ఉన్నాడు. అయితే రెండో ఆదామైన యేసు ప్రభు జీవం ఇచ్చే ప్రాణిగా ఆయన లోకానికి వచ్చినాడు. జీవం ఇచ్చే నీకు సంపూర్ణంగా చేయడానికి వచ్చానని 10:10 చెప్పిన యోహాను సువార్తలో జీవం ఇవ్వడానికి, అది పరిపూర్ణ చేయడానికి వచ్చినాడు యేసయ్య. నీకు నాకు జీవం ఇచ్చాడు కనుక ఈ రోజు కూర్చోన్నాం. జీవం లేని వాళ్ళు మృతులై లోకంలో పాపంలో భయంకరంగా. ఇక్కడ ఒక స్కిట్ చూశారు, త్యాగమే చాలా అవసరం అనుకున్నారు, లోకాసుల మీద వ్యామోహం కలిగినారు. పూర శబ్దం వినబడింది. ప్రభు కోసం రాత్రి పగలు ప్రార్థన చేసిన వ్యక్తులు వెళ్ళిపోయినారు పరలోకానికి. తాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనం, ఆ జాగ్రత్త ఎన్నో రకాలైన పాపములు ఇమిడిపోయి లోకాన్ని అనుభవిస్తున్న వారు నిత్య నరకమునకు పాలిభాగస్తులైపోతున్నారు. ప్రియులారా, ప్రభు రాకడ సమీపం ఉంది. మన పరిస్థితి పరలోకంలో ఉన్నది, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. యేసు ప్రభు వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడిగా వస్తున్నాడు. నా పరిశుద్ధ సంఘాన్ని నేను తీసుకెళ్లాలని యేసే వస్తున్నాడు. ఆయన మన సర్వత్వం నుంచి సంపాదించిన సంఘం ఇదే. ఇక్కడ ఉన్న జ్ఞానప్రకాశ్ అయ్య గారు కానీ, మరి జాన్ సుధాకర్ కానీ, మరి నీవు గారు, నేను గారు కాదు, యేసు ప్రభు తన సర్వత్వాన్ని కాల్చినాడు. ఇక్కడ ఆమేన్ చెప్తావా? ప్రేమైన మరి వినోద్ రాజ్ అయ్య గారు, ఆయన రక్తం కూడా ఇక్కడ కాల్చబడింది. ఆయన రోజు పడిపోయాడు. సంఘం కోసం ప్రయాసపడాలి. నీవు నేను బిడ్డ. ఈ పరిశుద్ధ సంఘం, మా సంఘంలో ఉండేవాళ్ళు మాపు వేసి శుభ్రంగా చేసేసిపోతారు. ఆదివారం మరి ఎంతో శుభ్రంగా చేసి పరిశుద్ధంగా మందిరానికి, ఎందుకంటే మహోన్నతుడు వచ్చి నిన్ను ఆశీర్వదించే స్థలం ఇదే. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. కొరింథీయులకు రాసిన పత్రిక అంటున్నాడు, నీవు నేను నువ్వే ఆ దేవుని ఆలయం. పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నీ శరీరాన్ని ఇష్టం వచ్చిన
నువ్వు ఉపయోగించవాక ఈ పరిశుద్ధ శరీరం మహిమగల శరీరంగా మారాలి. అందుకే అక్కడ ఆ మాట రాయబడి ఉన్నది. ఒకసారి ఆ చదవండి ప్రియులారా, ఫిలిప్పీయులు 3:21 20 చదువుతున్నాము. 21 చదవండి. తనకు లోబరుచుకొనజాలని సమస్తమును తమకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి మనం ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా మార్చుకుంటాడు. హల్లెలూయా. ఆయన శరీరం ఎలా ఉన్నది? పాపం కొరకై పాప విషయంలో చనిపోయింది. నీ నా పాపములు యేసు శిలువ మీద మోసుకున్నాడు. ఇక నీవు పాపములు జీవించకూడదు బిడ్డా. పాపం కొరకై ఇందాక మనం చదువుకున్న 2:20 చెప్పండి, యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. పక్కన వాళ్ళు చూపెట్టుకొని చెప్పండి, నేను యేసు కొరకు యేసుతో సిలువ వేయబడి ఉన్నాను. చెప్పండి చెల్లెమ్మ, చెప్పండి చేయి పట్టుకొని, నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను చెప్పండి. నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను సార్. నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాదు. ఇక నేను శరీరంలో నేను జీవించను. నేత్రాస సినిమాలు చూడను, పోట్లాడను, వ్యాఖ్యమాడను, దొంగతనం చేయను, అబద్ధాలు చెప్పను. తల్లిదండ్రులకు నేనెప్పుడు ఒకలాగా, తల్లిదండ్రులు ఉంటే ఒకలాగా, భార్య ఉంటే ఒకలాగా, భర్త లేకుండా ఒకలాగా అలా ఉండను. యేసుతో సిలువ వేయబడి ఉన్నాను, యేసు కొరకే జీవిస్తున్నానని చెప్పాలి. మనం చెప్పడం మాత్రం కాదు, బైబిల్ చదవడం మాత్రం కాదు. ఆ బైబిల్ ఏం చెప్తున్నా దానికి ఇమిడియట్ గా నీ జీవితాన్ని అప్పగించుకొని జీవించి చూడు బిడ్డ. నీ ఆత్మ ఎంతో సౌందర్య స్వరూపమైన ఆ నిత్య స్వాస్థ్యం పొందడానికి కొరకై తన ఆత్మని నీకు ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చినాడు. తన స్వరక్తాన్ని నీ కొరకు కాచిన్నాడు. ఈ పరిశుద్ధ బైబిల్, ఈ సత్యమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ వాక్యం నీ వాక్యమైన పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇది నీ ఆత్మను వెలిగిస్తాడు. ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించోడు ధన్యుడు. రాత్రి పగళ్ళు సెల్ ఫోన్లు అట్లా పెట్టకుండా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. సెల్ ఫోన్ చేతులు పట్టుకొని. ఒకరోజు నేను ఒకరిని చూసా, ఆ సెల్ ఫోన్లో అది ఏం పెట్టారు కథానే ఉంది. నైట్ చూస్తే 2 గంటలు సెల్ ఫోన్లో ఏమో ఆ యొక్క ఏమేమి పెట్టారో అది కంటిన్యూ పోతా ఉన్నది. మరి వాళ్ళు బాగా నిద్రపోతుంది. నేను పోయి ఆఫ్ చేశాను. హల్లెలూయా చెప్తాను. అంటే ఇప్పుడు లోకంలో ఎక్కడ చూసినా ఈ సెల్ ఫోన్లు వసమైపోతున్నారు. సెల్ ఫోన్లో మంచిది ఉన్నది, చెడ్డది ఉన్నది. ఆమె చెప్తాం. మంచిది ఉన్నది, చెడ్డది ఉన్నది. చెడ్డ దానిని నువ్వు ప్రేమించి ఆశించినావంటే నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. మంచి వాటిని ప్రేమించి మంచి వాటిని మాట్లాడు. కీడుకి ప్రతికుడు ఎవరికి చేయకుండా చూసుకోమన్నాడు. మేలైనది మీరు ఆలోచించండి. రేపటి నా జీవితం ఎలా ఉన్నదని ఎవరో చెప్పనవసరంలా. నీ చేతి క్రియలోనే నీకు రేపు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. పౌలయ్య అంతగా చెప్పాడు గలతీయుల 5లో, 6వ అధ్యాయంలో, నువ్వు ఏం విత్తుతున్నావో తన శరీరించిన వ్యక్తి విత్తువాడు క్షేమమైన పంట కోసుకుంటాడు. ఆత్మానుసారంగా విత్తువాడు నిత్య జీవమని పంట కోసుకుంటాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటే ఈ రోజు నీ శరీర సంబంధమైన సుఖభోగాలను పూర్తి విడిచిపెట్టి, పౌలు అంటాడు పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నాను. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఎరిగి నిమిత్తం నాకు ఏదైతే లాభకరంగా ఉన్నదో ఈ లోకంలో వాటిని పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అలాంటి వాళ్ళకి పరలోకం మన పౌరు స్థితి అవుతుంది బిడ్డ. అక్కడ నుండి యేసు ప్రభు వస్తున్నాడు. ఆయనతో పాటు నీ యొక్క శరీరం మహిమగల శరీరముగా మరి మారాలంటే ఎఫెసీయులు 4:11 రాయబడింది, క్రీస్తు కలిగిన సంపూర్ణతలో సమాన సంపూర్ణత కావాలి అంటే యేసులాగానే. ఎంతమంది పరలోకం ఆశిస్తున్నారు? చేతులెత్తి దేవుని స్తుతించండి. అందరికీ ఆశ ఉన్నది. తమ్ముడికి ఆశ లేదా? చేతులెత్తి పరలోకం పోవాలి చెప్పండి. తమ్ముడు నైనా పరలోకం పోవాలి నైనా చేతులెత్తు. ఆమె చెప్పండి. పరలోకం పోవాలంటే ప్రియులారా మనము భూ సంబంధమైన వాటిని మనం ప్రేమించకూడదు. ఈ లోకంలో ఎంతగా
ఆ అపోస్తల కాలంలో ఎంతో మందిని కొట్టి అంతఃసాక్షులుగా హింసించారు. ఒక ప్రవీణ్ పగడాల గారు మరి దేవుని కొరకు అంతఃసాక్షిగా పోయిందండి. మొన్న మన జ్ఞాపకాల గురించి ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా చేశారు. ప్రియుల ఆయన దేవుని దగ్గరికి ప్రభు కోసమే శ్రమపడి ప్రోత్సాహం. మీరు చూసినట్లయితే ఏదైనా వ్యాధి వస్తే, ఏదైనా క్యాన్సర్ గడ్డ వస్తే ఆ వ్యాధితో ఏం చేస్తారు? చనిపోతారు వ్యాధితో. మరి పోనీ ఒకరు కొట్టి మనం చంపుతున్నారంటే చెప్పని ఆమె చెప్తాం. నేను ఇప్పుడు రీసెంట్ గా ఒక 2026 లో ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతిరోజు కనీసం ఒకరికైనా ఒక కరపత్రం చేయాలనేసి నేను ఇప్పుడు తీర్మానం చేసుకుని, ఒకటి సువార్తనే చెప్పాలా లేదా ఒకరికి కరపత్రికనే చేయాలనేసి నేను ఇప్పుడు బయలుదేరి మార్కెట్లో పెట్టుకున్నాను. కరపత్రికలు పోయేటప్పుడు అట్లా నడిచిపోయే వాళ్ళకి అట్లా ఇస్తాను. బండిలో పోయేటప్పుడు నిలబెట్టి ఎవరైనా పోతా ఉంటే అమ్మాయికి చదువుకోమని చెప్పేసి ఇచ్చేస్తాను. నేను నా బస్సులో వస్తా ఉన్నాను, బ్యాగ్లో నుంచి మా అబ్బాయి దగ్గర బస్సులో వస్తున్నా, నా సీట్ పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. నేను తెలుగు చదువుతాను అంకెల్ అన్నాడు. ఇది చదువునైనా అన్నాడు. మరి తీసుకొని ఏంది చూసాడు, దేవుడి గురించి తప్పుడుతుంది. దేవుడు అవద్దు అనేది చేసి యవనస్తులు ఆఖరికి ఆయన ఏమంటున్నాడు లాస్ట్లో తిరుపతి దిగేటప్పుడు ముందుగా మరి యాడికి పోవాలంటే నేను భీమవరం పోవాలా సార్ అన్నాడు. మరి ట్రైన్ ఎప్పుడంటే నైట్ అన్నాడు. మరి ఇంతవరకు ఏం చేస్తుంటావు? ఏదైనా రూమ్ తీసుకున్నామని లేదు, అమ్మగారిని మేము దర్శించుకోవాలన్నాడు. అమ్మగారికి దర్శించుకోవాలన్నాడు. హల్లెలూయా. మరి భక్తి ఏముంది? ఆ భక్తిని ఎక్కడ చూపించాలో తెలియట్లేదు యవనస్తులకి. ప్రియుల మనం వారి కోసం ప్రార్థన చేయాలా? మోకరిద్దామా? కన్నులు మూసి మనందరము మన పౌరస్థితి పరలోకమందున్నది ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని కొరకు మనం కనిపెట్టుచున్నాము. ఈ దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడాలి బిడ్డ. ఈ దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మధ్య ఆకాశంలో వస్తున్నాడు. రాజులు రాజుగా ఆయన వస్తున్నాడు. రాజాది రాజుగా వస్తున్నాడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించి అయితే యేసు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? అన్నీ కూడా యేసు నామములో మారాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. తనకు లోబడుతున్న దాని శక్తి, ఆ దైవ శక్తిని బట్టి నీ శరీరంలో కార్యం ముగిస్తున్నాను. 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. ఆ యూదేయులను యెరూషలేములో సమరయ దేశమంతటిలో భూమి అంతముల వరకు నాకు సాక్షులై ఉందురు చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఫిలిప్పీలో చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోక ప్రభువు అనే రక్షకుడి కొరకు నీవు కనిపెట్టుచున్నాం. కాబట్టి దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడి యేసుతో కూడా నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మీదకి రావాలి. శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుంది. ఎఫెసీయులు 2 ఆఖరి వాక్యం చదివితే ఆయన ఆత్మ ద్వారానే మనము కూడా ఆయనకు నివాస స్థలముగా ఉన్నట్టుగా కట్టబడుచున్నాము అని రాయబడినది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కట్టబడాలి బిడ్డ. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము. పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి దయా చేయుము. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము పరలోకములో యేసు ప్రభుతో వెళ్ళడానికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని శక్తిని చేయమని అడుగుదామా? ఉన్న స్థలము లేచి నిలబడదాం. ఉన్న స్థలము లేచి నిలబడి మనందరం ప్రార్థన చేసి ముగించిపోతున్నాం. మరి సమయాన్ని నేను సేవకులకు ఇస్తున్నాను. మరి పిల్లల విశేషంగా ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి వస్తున్నాం. చేతులెత్తి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరచండి. నీ యొక్క బలము నాకవసరమని
పరిశుద్ధాత్ముడా శక్తి దయా జయము నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. స్తోత్రం స్తోత్రం యేసయ్యా 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నీ బిడ్డల మీద దేవుని శక్తి రావాలయ్యా. చెల్లెమ్మలు కళ్ళు వేసి దేవుని అడగండి. నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ప్రభువాని నాకడలో ఎంతబడి చేయడానికి మీరే మాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి. యేసు నామములో తండ్రి.